హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ కుక్. చేపల పులుసు, పాతకాలం పద్ధతిలో చేసిన చేపల పులుసు. అమ్మో, చేపల పులుసు చేయాలా అని భయపడే వాళ్ళకి కూడా ఈ స్టైల్లో చేస్తే ఈజీగా చేసేయగలరు. ఫస్ట్ చేప ముక్కల్ని నార్మల్ వాటర్తో 2-3 సార్లు కడుక్కోవాలి. తర్వాత ఉప్పు పసుపు వేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను జల్లెలు తీసుకున్నాను, మీరు వేరే ఏ చేపలైనా తీసుకోవచ్చు. అట్లా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత వీటి మీద 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. అట్లనే 1 టీ స్పూన్ అంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్మెల్ కూడా రాకుండా ఉంటుందన్నమాట. ఇది ఒక చిన్న టిప్. ఇది టోటల్గా అథెంటిక్ స్టైల్ అన్నమాట. ఇది సింపుల్గా అంటే సింపుల్గా చేసేయచ్చు. ఓన్లీ 2 స్టెప్స్లో చేపల పులుసు చేసేసుకోవచ్చు అన్నమాట. టోటల్గా మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసిన పద్ధతిలో ఇప్పుడు ఈ చేపల పులుసు చేస్తున్నాను. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో 1 ఫుల్ టేబుల్ స్పూన్ అంత జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకుంది 1.5 కేజీ చేపలు, ఆ చేపలకు క్వాంటిటీ చెప్తున్నాను. జీలకర్ర మాడకుండా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే కడాయిలో 1/2 టీ స్పూన్ అంత మెంతులు వేసుకోవాలి. అవి కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. మన అమ్మమ్మలు నాయనమ్మలు ఇట్లనే చేసేవాళ్ళేమో, అందుకే చేపల పులుసు అంత టేస్ట్గా వచ్చేదేమో అని అనిపించింది నాకు. ఈ కర్రీ టేస్ట్ చేసిన తర్వాత నిజంగా అంత సూపర్గా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా ఈ రెసిపీ నాది కాదు, మా పక్కింట్లో ముస్లిం వదిన ఉంటుందన్నమాట. ఈ రెసిపీ వచ్చేసి ఆమెదే. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అయితే నేను వదినని అదే అడిగిన, అన్నీ ఒకసారి వేసి ఫ్రై చేయొచ్చు కదా అంటే, లేదు ఇప్పుడు నేను చేస్తున్న పద్ధతిలో అయితే ఇట్లా దేని దానికి విడివిడిగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే బాగుంటుందని చెప్పింది అనమాట. అందుకే అట్లేం చేస్తున్నాము. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకొని ఒక 5-10 నిమిషాలు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఒక 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డలు వేయించడానికి టైం పడుతుంది, కానీ ఫిష్ కర్రీ టేస్టీగా రావాలంటే మాత్రం ఖచ్చితంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో కనుక చేపల పులుసు చేస్తే ఎన్ని కేజీల చేపలైనా సరే ఈజీగా పులుసు పెట్టేయచ్చు. చూస్తూనే ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని పక్కన పెట్టేసేయాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర, అవి వేసేసుకొని కొంచెం ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇట్లా పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ముందే ఒకటేసారి అన్ని కలిపి వేసేసుకుంటే మనకు ధనియాలు సరిగా నలగవన్నమాట. అందుకనేసి అవి పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకొని ఫస్ట్ ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా కోర్స్గా గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మనకి చేపల పులుసుకి గ్రేవీ మొత్తం కూడా ఈ పేస్ట్తోనే వస్తుంది. మనము చేపల పులుసు దేంట్లో అయితే చేస్తామో ఆ గిన్నె తీసుకోవాలి. మామూలుగా అయితే ఎడల్పు లాంటి గిన్నెలే వాడతాం కాబట్టి అట్లాంటిది ఒక గిన్నె తీసుకొని అందులో ఫస్ట్ నానబెట్టి పెట్టుకుని చింతపండు పులుసు పోసుకోవాలి. అందులోనే ఇంకొన్ని వాటర్ కూడా పోసేసుకోవాలి. ఇక్కడ గిన్నె స్టవ్ మీద పెట్టలేదు, ఫస్ట్ ప్రిపరేషన్ ఇట్లా చేసుకోవాలంట. ఇందులో మన రుచికి సరిపడా కారము
మేము 2 టేబుల్ స్పూన్స్ కారం వేసినాము. తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ అంత పసుపు. నిజానికి పులుసు కూరల్లో ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడుతుంది, అట్లా ఉంటేనే నోటికి రుచిగా కొడుతుంది. కాబట్టి మీరు దాని ప్రకారం వేసుకున్నా సరిపోతుంది. తర్వాత ఇందులో ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఫుల్గా వేసేసినాము. తర్వాత ఉప్పు, మనం ఆల్రెడీ చేప ముక్కలకి 1 టీ స్పూన్ ఉప్పు పట్టించి పెట్టినాం కదా, దాని లెక్క ప్రకారం కొంచెం చూసి ఉప్పు వేసుకోండి. ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసేయాలి. వేసేసి మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసేసి, ఆ నీళ్ళు కూడా పోసేసి ఇందులో మంచిగా చేతితోని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఆ పులుసులో మొత్తం కలిసిపోయేటట్టు చేసుకోవాలి. ఈ పద్ధతిలో చేసుకుంటే చేపల పులుసు చేయడం ఎంత ఈజీ చెప్పండి. ఈ పద్ధతిలో చేపల పులుసు చేసుకుంటే 3 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనం ముందే అన్నీ కూడా కలిపేసి పెట్టుకుంటున్నాం కదా, మళ్ళీ తర్వాత వాటర్ ఏం కలపొద్దు. ఒకసారి ఉప్పు కూడా టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు కొంచెం ఉప్పు తక్కువ ఉంది ఇక్కడ, అందుకే మళ్ళీ వేసేసినాం. ఇప్పుడు ఇట్లా అంతా మిక్స్ చేసిన తర్వాత ఇందులో 2 రెబ్బల కరివేపాకు, అట్లనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 5-6 పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దీన్ని ఏం కదపకుండా ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టాలి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. మీకు మా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి పులుసుని ఒకసారి అయితే కలపాలి. ఆ పులుసు మసులుతుంటేనే స్మెల్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడే అసలు ఎంత బాగా వస్తుందంటే వాసన, ఆ వాసనను బట్టి ఎవరైనా చెప్పేస్తారు చేపల పులుసు వండుతున్నారు అనేసి, అంత బాగా వస్తుంది అనమాట. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, పులుసు మసులుతుంది ఇంకా ఆయిల్ వేయలేదనేసి. ఇప్పుడు ఈ మెథడ్లో చేస్తే అదే స్పెషల్ అనమాట, ఎప్పుడు వేయాలనేది. ఇప్పుడు ఇట్లా బాగా మసులుతుంది కదా, ఈ పులుసు అనేది ఇంకొంచెం మరగాలి. మరిగి దగ్గర పడిన తర్వాత పులుసు మసిలి దగ్గర పడింది కదా, ఆయిల్ అనేది ఇప్పుడు వేయాలన్నమాట. ఇదే దీని ప్రత్యేకత. జనరల్గా అయితే మనం ఆయిల్ పోసి కూర వండడం స్టార్ట్ చేస్తాం కదా, కానీ ఈ పులుసులో మాత్రం పులుసు మొత్తం ఉడికినాక ఆయిల్ పోస్తాం. చాలా యూనిక్గా ఉంది కదా. ఒకసారి మొత్తం బాగా కలిపేసి మూత పెట్టకుండా ఇట్లనే ఒక 3 to 4 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి పులుసు ఇంకొంచెం చిక్కబడింది కదా, ఇప్పుడు ఇందులో మనము చేప ముక్కలు వేసేసుకోవాలి. నిదానంగా ఒక్కొక్కటి అన్ని చేప ముక్కలు వేసేసుకోవాలి. పీసెస్ అన్నీ వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టేసేయాలి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి ముక్కల్ని కొంచెం కింది మీదికి అటు ఇటుగా కలుపుకోవాలి. ఎటువంటి మసాలాలు వేయకుండా లైట్ ఒట్టి ధనియాలు జీలకర్రతోనే చేసి ఈ చేపల పులుసు ఎంత టేస్ట్గా ఉంటుందంటే రియల్లీ ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగుంది పులుసు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. మూత పెట్టేసి స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టేసేయాలి. ఇక సిమ్లో పెట్టేసి ఒక 5 to 6 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా, మనకి చేపల పులుసు రెడీ అయినట్టే. ఇంకెటువంటి కొత్తిమీర గరం మసాలా అసలు ఏం వేయాల్సిన అవసరమే లేదు. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి కదా. చాలా టేస్టీగా ఉండే ఎమ్మీగా ఉండే చేపల పులుసు రెడీ.